అయితే మా న్యూ స్టోర్లో బెండి కర్రీ చేస్తున్నాం కదా, బెండకాయలు వేసుకున్నాం. ఈ బెండకాయలు నేను కట్ చేయకుండా వేస్తున్నానండి. చూడండి, జస్ట్ వేసేసి దూరగా వేయించుకోవాలి, అంతే, మరీ ఎక్కువగా కూడా వేయించుకోవద్దు. దూరగా వేయించుకున్నా దీన్ని తీసేసుకున్నాము. వేగాలండి, మరీ డీప్ ఫ్రై చేసుకోవద్దు. కొంచెం వేగితే దీన్ని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, దూరగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ బెండకాయలు కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం రండి. అందులో కొంచెం ఆయిల్ వేసాను అనమాట. దానిలో కొంచెం జీలకర్ర, లెమన్ సీడ్స్, తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటో, నేను 2 టమాటోస్ తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఈ టమాటాలు ఇంకొంచెం సేపు మగ్గాలన్నమాట. ఇది బాగా మెత్తగా అయిపోతే గుజ్జులాగా వస్తుంది. అప్పుడు బెండకాయలు బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం. ఇది పెప్పరు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. దీన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అరోమా మాత్రం సూపర్గా ఉంది. అలాగే మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ ముందుగా వేస్తే ఆనియన్స్ నుంచి, టమాటో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. కొంచెం డ్రై రోస్ట్ జీలకర్ర పౌడర్ అన్నమాట ఇది. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని కలిపేసుకుందాం. కొంచెం పెప్పర్ పొడి వేసుకున్నాం కదా, దాన్ని బట్టి కొంచెం చిల్లీ పొడి తగ్గించుకోవాలి. ఎలాగో గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి కాబట్టి, పెప్పర్ ఉంది కాబట్టి స్పైసీ ఎక్కువైపోకుండా చూసుకోవాలన్నమాట. నేను కొంచెమే వేసాను. ఇంట్లో వేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, వాటర్ వేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes ఉంచేసుకున్నాం అన్నమాట. అప్పుడు బాగా మగ్గిపోయి టేస్ట్ అద్భుతంగా వస్తుంది. పెట్టేసుకున్నాం, బాగా మగ్గిపోతాయి. వెంట కూడా వేద్దాం చూద్దాము. బాగా సూపర్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ వచ్చేసి సర్వ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మన న్యూ స్టైల్ బెండి టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం ఇంకా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.